3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఈ నెల 18-19 తేదీల్లో ఐఎఫ్ఆర్ మిలాన్ వేడుకలు. రాష్ట్రపతి ముర్ము సహా హాజరు కానున్న ప్రముఖులు. జోరుగా సాగుతున్న ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టు భర్తీ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి డిమాండ్. ఇతరులకు సాయం చేసే వారికి ఆనందం, దైవానుగ్రహం ఉంటాయి. బ్రహ్మకుమారిస్ మహాశివరాత్రి వేడుకల్లో సిపి శంకభద్ర బాక్షి. 80 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును చేజేయించిన వేపాడ పోలీసులు. కేసు నమోదు చేసి నిందితులు రిమాండ్కు తరలింపు. ఈ నెల 15న జరిగే శివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షించనున్నారు. శివరాత్రి పర్వదినాన రామతీర్థంకు సుమారు 1,00,000 మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. విజయనగరం నుండి రామతీర్థంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసీ బస్సులు రణస్థలం నుండి రామతీర్థంకు వచ్చే ప్రత్యేక ఆర్టీసీ బస్సులకు వేరే స్థలంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సీతారామస్వామి ఆలయం, కోనేరు బాత్ ఘాట్స్, కేశకంఠశాల, నీలాద్రి కొండపైన ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్, మూవింగ్ పార్టీలుగా బందోబస్తును విభజించనున్నారు. రామతీర్థం, నీలాద్రి కొండపైన ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేసి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా త్వరితగతిన దర్శనాలు అయ్యే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఉన్నటువంటి రామతీర్థాలు, ఎస్కోటలో ఉన్నటువంటి పుణ్యగిరి టెంపుల్స్, అలాగే వీటితో పాటు మనకు వంగర దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కానివ్వండి, వేరే వేరే జిల్లాల్లో దాదాపు ఒక 100 వరకు ఉన్నాయి మెయిన్ పుణ్యక్షేత్రాలు. దాంట్లో మనకు ఇంపార్టెంట్ ఈ 4 ఉన్నాయి. జామీలో కూడా ఉంది. వీటిల్లో దాదాపు పుణ్యగిరి అలాగే రామతీర్థం ఇక్కడికి 2 కూడా దాదాపు 1,00,000 పైన భక్తులు వస్తున్నారనేసి మేము అంచనా వేస్తున్నాం. అలాగే అన్ని ఏర్పాట్లు కూడా రెవెన్యూ అధికారులతో, దేవస్థానం అధికారులతో, అలాగే పంచాయతీరాజ్, రోడ్ అండ్ R&B వాళ్ళతో, మెడికల్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని 2 పుణ్యక్షేత్రాలు నేను కూడా విజిట్ చేయడం జరిగింది. భక్తుల్ని కూడా భక్తి వస్తున్నటువంటి భక్తుల్ని, భక్తి కోసం వస్తున్న దేవుడి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తుల్ని చిన్న ఇబ్బంది లేకుండా, వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించకుండా, ఎటువంటి సందర్భమైన సంయమనాన్ని పాటించి వాళ్ళకి మంచిగా దర్శనం చేయించి పంపించాలనే ఉద్దేశంతో మేము ఈసారి అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. మేము దీంట్లో సక్సెస్ కూడా అవుతాం. భక్తులందరికీ నేను కోరుకునేది, పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ టైం ఉంటుంది. ఎవరు కూడా గుంపులుగా, అలాగే దర్శనాల దగ్గర లోపల ఎక్కడన్నా ఇరుకున్నటువంటి ప్రదేశాలు, టెంపుల్లో చాలా వరకు కొంత కంజెస్టెడ్గా ఉంటుంది. భక్తులందరూ కూడా సహకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏయూ మెయిన్ గేట్ వద్ద నిరసన తెలియజేసింది. ఫీజుల దోపిడీ అరికట్టాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో 3,480 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేషన్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు పోస్టులు భర్తీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక్క ఏయూలోనే 726 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,
అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తక్షణమే వీటికి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో అధ్యక్ష పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ వివిధ రూపాల్లో ఉద్యమాలు ఇస్తున్నా సరే ఇంతవరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీల అధ్యాపక పోస్టులు లేక ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోయే పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని అనుకూలంగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా ఫీజులు పెంచే పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి ఎంబీయూ మహానుభావ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా అధిక ఫీజులు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి విద్యాసంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ విద్యాసంఘాలను కిడ్నాప్ చేసి వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మరి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇప్పటివరకు స్పందించి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా ఈ రోజు దాదాపు 3400 అధ్యాపక పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలాంటి పెద్ద పోస్టులు కూడా ఈరోజు యూనివర్సిటీలో ఖాళీగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపించే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క గెస్ట్ ఫ్యాకల్టీలు కూడా వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో విద్యాభ్యాసం జరిగే పరిస్థితి కూడా ఎక్కడ కల్పించే పరిస్థితి లేదు. అలాగే మన నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్న నారా లోకేష్ గారిని దాదాపు 7200 కోట్ల ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ బకాయిలు ఉంటే 1200 కోట్లు రిలీజ్ చేసి ఈరోజు చేతులు దులుపుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు దాదాపు ఇంకా 6000 కోట్ల పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో చూస్తుంటే స్కాలర్షిప్లు కూడా ఎక్కడ పరిస్థితి కనబడలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. అలాగే ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం, ప్రైవేట్ పీజీ విద్యార్థులు శాపంగా మారినటువంటి జీవనం 70 రద్దు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో నేను అధికారంలో రాగానే మొదటి 100 రోజుల్లోనే జీవనం 70 రద్దు చేస్తామని చెప్పేసి ఈ తల్లిదండ్రులు హామీ జరిగింది. ఈరోజు అధికారులు వచ్చాక పూర్తి స్థాయిలో ఆ జీవో నెంబర్ 70 పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మీడియా ముఖం తెలియజేస్తుంది. కాబట్టి నారా లోకేష్ గారు ఇప్పటికే స్పందించి జీవో నెంబర్ 70 రద్దు చేయాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీ ఖాళీగా 3400 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి. అలాగే ఫీజుల రూపంలో ప్రైవేట్ అరికట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గురుజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించి 21వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్త గ్రహారంలో గీతాంజలి విద్యా సంస్థల ప్రాంగణంలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులను దేశభక్తిని ప్రబోధించే విధంగా సాంస్కృతిక ప్రదర్శన గావిస్తారని, ప్రముఖ రంగస్థల కళాకారుడు మండ రమేష్ చే దుర్యోధన ఏకాభిప్రాయం ఉంటుందని అన్నారు. వివిధ పాఠశాలల నుంచి కళాశాల నుంచి విద్యార్థులు తెలుగు భాష విశిష్టతను అనే అంశంపై వక్తృత్వ పోటీలు పాల్గొంటారని, పలు నృత్య ప్రదర్శనలతో పాటు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు ఉమామహేశ్వరి, కుర్మారావు, సూర్యప్రకాశ్లచే సినీ సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశామని, లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డ్స్ విజేత పి రాజేశ్వరచే చిత్రకళా ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఒకటో తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా పరిరక్షణ సమితి మరియు గీతాంజలి విద్యా సంస్థలు సంయుక్తంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కొత్త గ్రహారంలో ఉన్నటువంటి గీతాంజలి పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలోని సమైక్య భారతి మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం కూడా పాల్గొంటున్నాయి. ఆ రోజున ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల నుంచి సుమారు 20 మంది విద్యార్థినులు దేశభక్తిని తెలుగు భాషను ప్రబోధించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా వివిధ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా నృత్య ప్రదర్శన ఉంటుంది. దేశంలో ఎన్నో భాషలు, భావ వ్యక్తీకరణకు భాష చాలా అవసరము. ఆ భాష ఏ భాష అయినప్పటికీ కూడా అన్ని భాషలను ప్రేమించాలి. అలాగనే ఎవరి మాతృభూమి, ఎవరి జన్మస్థలము, ఎవరి యొక్క ప్రాంగణము, ఆ ప్రాంతంలో ఆ భాష, దాన్ని మాతృభాష అంటాం. తల్లి గర్భంలోంచి వచ్చాము, ముందుగా అమ్మ అని పిలుస్తాం తెలుగు వాళ్ళం. మరి అటువంటి మాతృభాషా దినోత్సవం రేపు మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో భాగంగా మనం కూడా తెలుగు భాష ప్రాముఖ్యము, తెలుగు భాష యొక్క ఔన్నత్యము, తెలుగు భాష సంస్కృతి వైభవం గురించి ముఖ్యంగా రేపు 21వ తేదీన గీతాంజలి విద్యా సంస్థలో యొక్క ప్రాంగణంలోని మన తెలుగు భాష పరిరక్షణ సమితి అనేక సంస్థల యొక్క సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని, తెలుగు భాష పాట అంటే ఆ యొక్క భాషా ప్రాముఖ్యం ఉంటుంది.
సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం విశాఖ జిల్లా కమిటీ జీవీఎంసీ గాంధీ పార్కులో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. 12వ తేదీన సవర్ణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర వృత్తి చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సిహెచ్ జగదీష్ బాబు మాట్లాడారు. సిపిఎస్ రద్దు అంశంపై తక్షణమే నిర్ణయం తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చెల్లించాల్సిన 4 డిఏలు వెంటనే మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేశారు. బాధ్యులందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే ఒక ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మా యొక్క డిమాండ్స్ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సీ కమిషన్ వేయాలి. ఆ కమిషన్ యొక్క రిపోర్టు సమర్పించడానికి ఇంచుమించు 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోయినట్టే ఇప్పటికే 30 నెలల కాలం డ్రాగన్ అయిపోయింది. ఇంకా దీన్ని టైం తీసుకున్నట్టయితే ఒక పిఆర్సీ కాలాన్నే పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయేట ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. రాష్ట్రంలో మిగిలిన ప్రజానీకంతో పాటు కోటి ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క పాత్ర కూడా అందరికీ విదితమే. వారెంత కృషి చేశారు, గత ప్రభుత్వ విధి విధానాలపై ఏ విధమైనటువంటి తిరుగుబాటు చేశారన్నది అందరికంటే బాగా మీడియా మిత్రులతో పాటు ఇప్పుడు పాలకులకు కూడా బాగా తెలుసు. అంత ఇష్టపడి అంత కోటి ఆశలతో గద్దెనెక్కించిన తర్వాత నేటికి 20 నెలలు పూర్తయి 21వ నెలలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల యొక్క ఏ ఒక్క సమస్యని కూడా ప్రభుత్వం అడ్రస్ చేయకపోవడం అనేది చాలా శోచనీయం అండి. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గజలవారి పోరాటంలో భాగంగా ఈరోజు స్థానిక విజయనగరం కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ విజయనగరం జిల్లా అధ్యక్షుడు వై అప్పారావు, ప్రధాన కార్యదర్శి డి శ్యామ్ ఆధ్వర్యంలో ధర్నా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వై అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ముఖ్యంగా 11వ పీఆర్సీ కాలం ముగిసి 30 నెలలకు గడిచాయని, అయినా 12వ పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం సరికాదని, తక్షణమే ఏర్పాటు చేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో 30% తగ్గకుండా మధ్యంతర వృత్తి కావాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి డి శ్యామ్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన 34,000 కోట్ల ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు మంజూరు చేయాలని, అలాగే 2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం చేరిన 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు కేంద్రం ఇచ్చిన మెమో నెంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ అమలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు తక్షణమే రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ రూల్స్ ముసాయిదాలో పెట్టిన 33 సంవత్సరాల సర్వీస్ నిబంధన ప్రకారం ముందస్తు రిటైర్మెంట్ అధికారం ప్రభుత్వానికి ఇవ్వడం సరికాదని, ఇది పూర్తిగా తొలగించాలని, సర్వీసులో ఉన్న టీచర్స్ కు టెట్ ఎగ్జామ్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సిపిఎస్ని జిపిఎస్గా మార్చారు. సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, ఓపీఎస్ని అమలు చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అలాగే ఈ సందర్భంలో 23,000 కోట్ల బకాయిల్ని ఆనాటి ప్రభుత్వం వదిలేసింది. ఇప్పుడు 34,000 కోట్లకు చేరడం జరిగింది. ఆ ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే జడ్పీ వాళ్ళకి జడ్పీపీఎఫ్ ఉంది, అలాగే గవర్నమెంట్ సెక్టార్కి జీపీఎఫ్ ఉంది. మున్సిపల్ ఉపాధ్యాయులకు మాత్రం, మున్సిపల్ ఉద్యోగులకు మాత్రం ఎటువంటి పెన్షన్ నంబర్ లేదు. కాఫీ నంబర్ కేటాయించి వారికి తగు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా మనం జనవరి 30న తాలూకా కేంద్రాల్లో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ప్రధానమైన డిమాండ్స్ ఏదంటే ఉన్నాయో 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం,
తక్షణమే 30% ఐఆర్ ప్రకటించడం, ఇటువంటి డిమాండ్స్తో మేము ఈరోజు జిల్లా కేంద్రాల్లో ధర్నాలని చేపట్టాం. దాంట్లో భాగంగానే ఈరోజు విజయనగరంలోని ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టమని తెలియజేస్తున్నాను. ఈ ప్రధానమైన డిమాండ్లో ఏ డిమాండ్ అయినా ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీన చెలో విజయవాడను కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ డిమాండ్లనేవి కూడా గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు హామీలు ఇచ్చినవే, అలాగే మేనిఫెస్టోలో చెప్పినవే. ప్రతి నెల జీతం తప్ప మిగతా ఏవి కూడా రాలేదు. 34,000 పెండింగ్ బకాయిలు ఈరోజు ఉద్యోగులకు రావాల్సి ఉంది. సరెండర్ లీవ్ అమౌంట్లు కూడా రావాల్సి ఉన్నాయి. అవి ఐటీల్లో కట్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. దీన్ని మేము ఈ వేదిక ద్వారా ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మా డిమాండ్స్ని పరిష్కరించాలి. లేని పక్షంలో మేము చెలో విజయవాడ చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను చూడగలిగేవారు ధన్యజీవులని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి అన్నారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి సాధ్యంలో జరిగిన మహాశివరాత్రి పర్వదినాన్ని వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరిలోని ఆ పరమాత్ముడు కొలువై ఉంటారన్నారు. చేసే పనులు బట్టి స్వర్గ ప్రాప్తి, నరక ప్రాప్తి లభిస్తాయన్నారు. ఇతరులకు సాయం చేసే వారికి ఆ పరమశివుని ఆశీస్సులు తప్పక ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు బికే రామేశ్వరి మాట్లాడుతూ ప్రపంచమంతా ఆత్మశక్తితోనే నడుస్తుందన్నారు. శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరుగుతుందని తెలిపారు. చివరగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరమశివుని మహత్యాన్ని తెలుపుతూ రూపొందించిన పాటను అతిథులు ఆవిష్కరించారు. 2026 ఫిబ్రవరి 15వ తారీఖున మనందరం ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్రహ్మకుమారి విశేషంగా ఒక్క శివుడినే మాత్రమే కొలవరు, సమస్త దేవతా గణాన్ని కూడా కొలుస్తారు. విశేషించి ఇక్కడ ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ కాబట్టి ఇందులో ఒక పద్ధతి అనేది, ఒక దీక్ష అనేది ఉంటుంది కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే, సనాతన ధర్మాన్ని స్థాపన చేయడం అంటే అది మనుషుల యొక్క వశం కాదు. సనాతనం అంటే అహింస పరమోధర్మము, సనాతనం అంటే దయ, సనాతనం అంటే దానము, సనాతనం అంటే పవిత్రత, సనాతనం అంటే ధర్మము. అటువంటి అహింస పరమోధర్మాన్ని ఎవరు స్థాపన చేస్తారంటే, నిరాకారుడంటే ఆకారం లేదని కాదర్థం. నిరాకారుడనగా జన్మ మరణాలు లేనటువంటి ఆ పరమశివునికే మనం పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సత్యవంతుడని పిలుస్తాం. భారతదేశంలో 33 కోట్ల దేవీ దేవతల యొక్క వైభవాన్ని మనం పుట్టినరోజులు విజయోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఒక్క పరమేశ్వరుని మాత్రమే, భగవంతుని మాత్రమే కంటితో చూడలేం కాబట్టి వారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని, అవతరణ మహోత్సవాన్ని మహాశివరాత్రి రూపంలో జరుపుకోవడమే కాకుండా ప్రతి పండగ నాడు కూడా మనం అత్యంత శ్రద్ధలతోటి భక్తితోటి ఫలహారాలు ప్రసాదాలు తయారు చేస్తాము. అదేవిధంగా ఆహారం చక్కగా భుజిస్తాము, కొత్త వస్త్రాలు ధరిస్తాము. కానీ మహాశివరాత్రి నాడు మాత్రం విభిన్నంగా భక్తులందరూ కూడా ఉపవాస జలాన్ని కూడా విసర్జించి ఆహార పానీయాన్ని వదిలి కేవలము నిద్రని కూడా పూర్తిగా త్యాగం చేసి జన్మకొక శివరాత్రి అంటూ ఆ పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాన్ని పొందేందుకు ఎంతో భక్తి ప్రవర్తనని ప్రదర్శిస్తూ ఉంటారు. శివ భక్తులు అందరూ బ్రహ్మాండంగా ఈ పండుగ జరుపుతారని మనం చూస్తున్నాం. ఈసారి కూడా జరుగుతుంది. కానీ మనం అందరం గుర్తు పెట్టుకోవాలి, దేవుడు పరమ శివుడు మీలో ఉన్నారండి, నాలో ఉన్నారండి, మన అందరిలో ప్రతి వ్యక్తి లోపల ఉన్నారండి పరమశివుడు. సో మనం చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను, హ్యూమన్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే మన శరీరంలోనే దేవుడు ఉంటారండి. సో మనం తప్పుడు పని నుండి దూరంగా ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా మీలోనే దేవుడు వాళ్ళకు కనిపిస్తారండి. సో ప్రతి మనిషిలో దేవుడు కూడా ఉన్నారండి, రాక్షసుడు కూడా ఉన్నారండి. మన చేతుల్లో ఉంది. ఆ దేవుడు అందరికీ కనపడాలా, రాక్షసుడు కనపడాలా, ఆ విధంగా మనం ప్రవర్తించాలి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాడు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థుల రీయింబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్లను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న
విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసిన మాట తప్పని నాయకుడని లోకేష్ నిరూపించుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని రంగాల వరకు న్యాయం చేస్తుందన్నారు. ఫీజు రిమెంబర్స్ కోసం స్టూడెంట్స్ అందరికీ కూడా 1200 కోట్లు రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడెంట్స్ అందరి తరఫున సరే థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫస్ట్ ఇయర్ కూడా మీరు రిమెంబర్మెంట్ చేశారు, బట్ సెకండ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి కూడా రిమెంబర్మెంట్ చేస్తారని కోరుకుంటూ, అది కూడా త్వరలో విడుదల చేస్తారని కోరుకుంటూ హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ గారు వర్ధిల్లాలి. ఈరోజు ఏదైతే మొన్న శాసనసభలు మొదలైందో ఆ రోజు విద్యార్థులకు కానీ ఇక్కడ యువతకు కానీ ఎప్పుడూ నారా లోకేష్ గారు ఎప్పుడు అన్యాయం చేయరు. ఆయన ఎప్పుడూ కూడా విద్యార్థులకి యువతకు కూడా వెన్నుదన్నుగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ ముందుకు తీసుకెళ్లి విద్యావంతులందరినీ ప్రతిభావంతులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక విద్యా రాష్ట్రంగా, ఒక ప్రతిభావంతుల రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ ని ఈ ప్రపంచ పథంలోనే ఎక్కడో కని విని ఎరగని రీతిలో ఉండాలని ఆయన ఇలాగా విద్యార్థులు కానీ యువతను కానీ ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బాకీల్ని ఎప్పుడు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి విద్యార్థులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసేవారు. ఎందుకంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కాలేజీ నుంచి ప్రెజర్లు ఉండేవి, ఎగ్జామ్స్ రాయకుండా ఏదో ఒక విధంగా ప్రభుత్వం చేసిన వల్ల కాలేజీలు ఇబ్బంది పెట్టేవారు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఇలాంటివన్నీ యువగలం పాదయాత్రలో ఇలాంటి విద్యార్థులతో చాలా మందితో మాట్లాడి ఆయన ఈరోజు తెలుసుకుంటూ ఈరోజు ఈ విధంగా వీళ్ళకి విద్యార్థులకు అందరికీ న్యాయం చేయడం జరిగింది. జనవాసాల మధ్య దేవాలయం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ సమీప ఆఫీషియల్ కాలనీ శ్రీ బెల్లం వినాయక దేవాలయం వద్ద బార్ ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా న్యాయవాది గిరిధర్ మాట్లాడుతూ దేవాలయం పాఠశాల సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటైతే మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడతారని, అందువల్ల ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలు, ముఖ్యంగా గత 2015 సంవత్సరం నుంచి కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతం మీద చాలామంది దృష్టి ఉంది లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ విపరీతంగా వ్యాపారం చేసుకోవచ్చు, రాత్రి పగలంటే లేకుండా ఇష్టం వచ్చినట్టు బెల్ షాపులు నడపచ్చు. అసలు ఇక్కడ ఈ రెల్లి వీధిని ఆధారంగా చేసుకొని ప్రతి నేరం ఇక్కడే మోపేసి మందు దగ్గర నుంచి లిక్కర్ దగ్గర నుంచి డ్రగ్స్ వరకు ఇక్కడే సర్క్యులేట్ చేస్తున్నారండి. అందువల్ల ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది వరకు చేసినవి ఎలాగైతే క్లోజ్ చేశారో ఇప్పుడు కూడా ఒక ముఖ్యమైన విషయం గమనించాలండి. ఇక్కడ కూడా చట్టం ప్రకారం ఎక్కడెక్కడి నుంచో మెజర్మెంట్ చేసి చెప్పడం కాదండి, నిజంగా మన జ్ఞానాన్ని ఉపయోగించి మెజర్ చేయాలి. దీనికి దగ్గరలో ఒక మంచి ఇక్కడ ప్రాంతం అందరూ కూడా నమ్ముకునేటువంటి విఘ్నేశ్వర ఆలయం ఉందండి. బెల్లం విఘ్నేశ్వరుడు అని అంటారు, బెల్లం వినాయకుడు అని పిలుస్తారు. మరి బెల్లం వినాయకుడు ఇదేనంటే వినాయకుడి టెంపుల్ వరకు ఎక్కడి నుంచి కొలుస్తారండి? అది కుదరదు. ఎందుకంటే ఏ పండగైనా, ఏ పబ్బమైనా, ఏ వినాయక చవితి అయినా కూడా ఈ ప్రాంతం అంతా నిండిపోతారు. అలాంటప్పుడు అసలు పూజలు పునస్కారాలు చేసుకునేటప్పుడు కనీసం ఎంత దూరం ఉండాలో చూడాలి కదండి. అంటే ఈ పక్కనే ఉంది. సో ఆ టెంపుల్కి ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు ఉంటారు. అంటే ఇందులో తాగుబోతు వాళ్ళు ఉన్నారా? తాగేసి పూజలు చేసుకున్న వాళ్ళని అల్లరి పెడతారు. ఇవి మనం ఊహించలేని విషయం. ఎందుకంటే ఇక్కడే నేను ఇది వరకు ఉదయాన్నే కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లోని పూజలు అవుతుండగా మార్గశిర మాసంలో ఉదయం 3:30-4 మధ్యలోని క్లోజ్ చేయించిన షాపులు నేనే క్లోజ్ చేయించి చూశానండి. అంటే ఇక్కడ 24 గంటల షాపులు నడుస్తుంటే పేరుకే సమయం. అందువల్ల ఇక్కడ ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ దుకాణంకి వచ్చేసరికి ఇది రెస్టారెంట్ అండ్ బార్ అని చెప్తున్నారు. ఇందులో రెస్టారెంట్ లైసెన్స్ ఉందా? రెస్టారెంట్ లైసెన్స్ ఇవ్వడానికి అసలు బిల్డింగ్ పర్మిషన్ పనికొస్తుందా? అసలు రెస్టారెంట్ లైసెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఫుడ్ లైసెన్స్ ఇవ్వడానికి అవుతుందా? ఫైర్ సేఫ్టీ ఉన్నదా? దీని చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరుగుతుందా? బుద్ధి ఉండాలి కదండి ఏదైనా పని చేసేటప్పుడు. ఒకసారి ఆలోచించాలి. అధికారులు న్యాయకులకు తెలియకపోతే చెప్పాలి, అంతేగాని ఇలా ఎలా పడితే ఎడాపెడా ఇవ్వడానికి వీల్లేదు. ఇంకోటి ఖచ్చితంగా చెప్తున్నా, లైసెన్స్ ఒక దగ్గర, షాప్ ఒక దగ్గర, పేరు ఒకరిది, బినామీ ఒకరిది అన్ని చాలా ఆనవాయితీ అయిపోయిందండి. అలవాటుగా చేస్తున్నారు ఈ ఎక్సైజ్ శాఖలోని. అందువల్ల ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది కుదరదు. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బొద్దం గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 38.5 తులాల బంగారు ఆభరణాలను మరియు 30 తులాల వెండి ఆభరణాలను, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు, నిందితులను రిమాండ్కి తరలిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఈఆర్ దామోదర్ మాట్లాడుతూ వేపాడ మండలం బొద్దం గ్రామంలో నివాసం ఉంటున్న జానపురెడ్డి వెంకటరమణ 1వ తారీఖున ఉదయం 7 గంటల సమయంలో తన భార్యతో కలిసి పొలం పనుల నిమిత్తం వెళ్లి మరలా తిరిగి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించి లోపలికి వెళ్లి చూడగా చెక్క బీరువాలో ఉండే 38.5 తులాల బంగారు ఆభరణాలు మరియు 30 తులాల వెండి ఆభరణాలు దొంగిలించిపోయినట్లు వల్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వల్లంపూడి పోలీసులు కేసు నమోదు చేయగా ఎస్కోట రూరల్ సిఐ ఎల్ అప్పలనాయుడు దర్యాప్తు చేపట్టారని జిల్లా ఎస్పీ ఈఆర్ దామోదర్ తెలిపారు. సదరుపోయిన బంగారు వెండి ఆభరణాల ప్రస్తుత వాస్తవ విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనం ఈ నెల 1వ తేదీ దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు 35 తులాలు, అలాగే దీనికి ముందు అనకాపల్లి డిస్టిక్లో కసింకోట, అనకాపల్లిలో కూడా దాదాపు మొత్తం ఒక 40-45 తులాలు గోల్డ్ దొంగతనం జరిగింది. ఇవన్నీ మనం టీమ్స్ అన్నీ కూడా ఇది డే 1వ తేదీ మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల జరిగింది. దీంట్లో జానపురెడ్డి వెంకటరమణ అనే ఒక ఇంట్లో ఈ బొడ్డాం అనే విలేజ్లో ఆయన ఫ్యామిలీతో పొలం పనులకు వెళ్తే పట్టపగలు దొంగతనం జరిగింది. మనకి క్లూస్ అన్నీ కూడా మనం తీయడం వల్ల మనకు చివరిగా పిల్లి నూకరాజు అనే వ్యక్తి, అలాగే అతనికి అసోసియేట్ అయినటువంటి పెచ్చెట్టి ఉపేంద్ర అనే 2 దొంగలు దీన్ని చేసినట్టు మనకు రూఢి అయింది. వీళ్ళు బాగా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ పిల్లి నూకరాజు దాదాపు ఇప్పటి వరకు 23 కేసుల్లో దొంగతనం కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. రీసెంట్గానే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 22-23 తేదీలు జనవరి వస్తూ బయట వస్తానే ఒక బైక్ దొంగతనం చేశాడు. అలాగే అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి టౌన్లో అలాగే కసింకోట్లో కూడా గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. ఆ వ్యక్తి మీద దాదాపు 4 మర్డర్ ఫర్ గెయిన్, అంటే మనుషుల్ని డబ్బుల కోసం చంపేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కేసుల్లో ఇతను అరెస్ట్ అయ్యి బయట ఇప్పుడు బెయిల్ మీద ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళా ఈ దొంగతనాల్ని చేయడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్, అలాగే 3 సెల్ ఫోన్లు, దాదాపు 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని, ఇవన్నీ కూడా వెండి కూడా దాదాపు 30 తులాలు వెండి కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మనం రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. టీఎస్ఆర్ సేవాపీఠం కాకినాడ భారత యజ్ఞపీఠం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆర్కే బీచ్లో 41వ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుండి ఉపశమనం కలిగించేలా ఆశీర్వదించాలని 4 దశాబ్దాలుగా శివకేశులకు ఈ మహాయజ్ఞం నిర్వహిస్తూ వస్తున్నట్లు ఉత్సవ కన్వీనర్ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. పాండురంగాపురం
టీఎస్ఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహా కుంభాభిషేకం పోస్టర్ను టీఎస్ఆర్ పీఠం కార్యదర్శి ఎస్కే భాష, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రాములతో కలిసి మహా కుంభాభిషేకం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ భాషలు మాట్లాడారు. భక్తులచే స్వయంగా పవిత్ర జలాలు, పళ్ళ రసాలతో శివలింగానికి అభిషేకాన్ని స్వయంగా టీఎస్ఆర్ చేయించినట్లు తెలిపారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపు తాళ్లు, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాకు తెలుసు గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇంత అమోఘంగా జరగటానికి కారణము భక్తులే కాదు, మీలాంటి మీడియా మిత్రులు కూడా చాలా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ప్రతి ఒక్కరూ మీ ఛానల్స్ ద్వారా, మీ న్యూస్ ప్రింట్ ద్వారా తెలియటం జరిగింది. చాలామందికి ఉన్నది ఈ ఏడాది 41 మహాకుంభాభిషేకం చేయగలమా లేదా, చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మిలాన్ కావచ్చు, లేకపోతే నేవీడే కావచ్చు, దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మనం ఈ కార్యక్రమానికి అంతరాయం వస్తుందేమో అని చాలామంది గత వారం 10 రోజులుగా మాకు కాల్ చేయటము, తర్వాత దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవ్వడానికి చాలామంది ట్రై చేశారు. దేవుడి దయ వల్ల, ఈశ్వర కృప వల్ల ఈ కార్యక్రమం 41 సంవత్సరాలుగా ఏకదాటిగా ఏ ఏడాది కూడా ఆగకుండా మళ్ళీ సంవత్సరం అదే టి సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరో ఇంకో ఏడాది భక్తులందరికీ అవకాశం ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ అడగచ్చు, సార్ మరి ఈ కార్యక్రమానికి ఇంత పోలీస్ బందోబస్తు, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత నేవీ సెక్యూరిటీ, ఇన్ని ఆటంకాల మధ్యన ఎలాగ జరుగుతుందని నేను ఒకటే చెప్తున్నాను. 41 సంవత్సరాలుగా మహాప్రళయాలు రావటం జరిగింది విశాఖ తీరాన్న. మహాప్రళయాలు అంటే హుదుహుదు నుంచి అనుకోకుండా చాలా ప్రళయాలు ముందుకు మనం చూడగలిగాం. కానీ 25 సంవత్సరాలకు మున్నాడి అంటే 2001, 2003లో ఇక్కడ హోమం, చండీయాగాలు చేయటంలో మా పూర్వీకులు అనగా కళాబంధుతో సమానంగా మా తాతగారైన శివభక్తుడు గారు ఈ కార్యక్రమాన్ని 41 సంవత్సరాలుగా చేయటం జరిగింది. 7 గంటలకి ఇక్కడ అభిషేకం స్టార్ట్ అవుతుందండి. విశాఖ తీరాన్న 1,08,00,000 శివలింగాలకి అభిషేకం మొదలుకొని మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాము. తర్వాత 3 గంటలకి హోమం పూర్ణాహుతి, 5 గంటలకి వేదిక సభ. ఇది కార్యక్రమం అజెండా. ఫస్ట్లో కాకినాడలోనూ ఈ కార్యక్రమం సముద్ర తీరాన్ని స్టార్ట్ చేశారు. సుబ్రహ్మణ్యుడు గారు కూడా దానికి ఆ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈయన దాన్ని ప్రొసైడ్ చేశారు శివభక్తుడు గారు. తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సంవత్సరం నుంచే విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం. అంటే దాదాపు 39 సంవత్సరాలు ఇక్కడ విశాఖపట్నంలోనే ఇది చేయటం జరుగుతుంది. దీనికంత కారకుడు మన శివభక్తుడు గారి యొక్క ప్రేరణ. జిల్లాలో ఈ నెల 9 నుండి 23 వరకు స్మార్ట్ మీటర్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం లక్ష్మణరావు తెలిపారు. వినియోగదారులకు సాంకేతిక సేవలు అందించడం, ప్రీపెయిడ్ విధానంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మొబైల్ రీఛార్జ్ తరహాలో ప్రీపెయిడ్ సౌకర్యాన్ని యాప్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చన్నారు. తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వినియోగదారులకు అలర్ట్ వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే అవగాహన సదస్సులో ప్రజలు పాల్గొని మీటర్ల అమరికకు సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్ పక్వాడా కార్యక్రమాన్ని మన విజయనగరం జిల్లా అంతటికి చేయటం కోసం ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి ఎన్సిఎస్ మాల్ ముందు దీన్ని పెట్టాము, ప్రారంభించాము. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్స్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటికీ కూడా పెట్టడం జరిగింది. 90% మనం 15,000 మంది ఉంటే 13,000 మంది వరకు మనం బిగించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు అనేక కేటగిరీలు మనకు ఉన్నాయి. ఇటువైపు డొమెస్టిక్ కేటగిరీ కానీ, లేకపోతే కమర్షియల్ కేటగిరీ కానీ, ఇండస్ట్రియల్ కేటగిరీ కానీ, ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ, ఇలా అన్ని కేటగిరీలకి ఈ యొక్క స్మార్ట్ మీటర్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఆర్డిఎస్ఎస్ పథకంలో కేంద్ర ప్రభుత్వం
వారి సహకారంతో ఈ యొక్క స్కీమ్ శాంక్షన్ అయింది. దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు దీన్ని మనం పెట్టడం జరుగుతూ ఉంది. మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా మనం ఐఆర్ బోర్డు ద్వారా ఏదైతే మీటర్ తీసి వినియోగదారులకి ఎక్కడ కూడా ఒక్క యూనిట్ కూడా అదనంగా వేయకుండా వారు ఎంతైతే వినియోగిస్తుంటారో అంత వినియోగానికి తగ్గట్టే మనం బిల్లు ఇచ్చేలాగా ఎవరికి కూడా అదనపు బిల్లులు ఇవ్వకుండా మనం చూడడం జరుగుతూ ఉంది. జిల్లా స్థాయి అందాల పోటీలకు నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియమే వేదిక కానుంది. ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ఈ లిఫ్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం టీన్ మిసెస్ మిస్టర్ స్పార్కిల్ వైజాగ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సందర్భంగా రామ్నగర్లో విఎంఆర్డిఏ కాంప్లెక్స్ లో నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రాండ్ ఫినాలే పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ సిఇఓ సన్నీ, విఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎండి భోగిత లక్ష్మి, సువిధ మేకోవర్స్ మేకో కార్పొరేషన్ ఎండి చందక కృష్ణవేణులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ పోటీలు కేవలం బాహ్య సౌందర్యానికే కాకుండా అభ్యర్థుల తెలివితేటలు, సామాజిక స్పృహ, ఆత్మవిశ్వాసానికి పరీక్షగా నిలుస్తాయని చెప్పారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్, నృత్యం, సంగీతం వంటి కళా నైపుణ్యాల ప్రదర్శన ఉంటాయన్నారు. యాక్చువల్లీ ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ తరపున అండ్ విఏఎఫ్టీ అండ్ సువిధో మేకోవర్స్ తరపున రేపు చేయబోతున్న February 14th మిస్ స్పార్కిల్, మిసెస్ స్పార్కిల్, టీన్ స్పార్కిల్ అండ్ మిస్టర్ స్పార్కిల్ ఫినాలే జరగబోతుంది. వైజాగ్కి సంబంధించిన ఈవెంట్, బిగ్గెస్ట్ ఈవెంట్. ఫైనల్లో మన వైజాగ్ పీపుల్ అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ సన్నీ సైనింగ్ ఆఫ్ బాయ్. ఫ్యాషన్ టెక్నాలజీలో డిజైనర్ వేర్ అంతా కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. నేను ఈటీవీ ఈనాడు మన సఖీలో జాబ్ చేశాను నేను, అయితే ఫ్యాషన్ డిజైనర్గా. నెక్స్ట్ 5 years బ్యాక్ నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము. అందులోనే బ్యూటీషియన్ అకాడమీ అని కూడా మేము స్టార్ట్ చేశామండి. బ్యూటీషియన్కి సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అంతా కూడా కంప్లీట్గా ఫ్యూచర్లో ఫ్యాషన్ అనేదే మనకి ట్రెండ్లో ఉంది. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఫ్యాషన్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే కూడా బ్యూటీకి సంబంధించిన ప్రతిదీ కూడా మేము డిజైన్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ చెప్పల దగ్గర నుంచి జ్యువెలరీ వరకు డిజైనింగ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేకప్స్ కూడా చేస్తాము. ఎలా చేసుకోవాలో ట్రైనింగ్ కూడా ఇస్తామండి. సో నేను బ్యూటిషియన్ ట్రైనర్. నేను ఈ ఫీల్డ్లో 2019 నుంచి ఉన్నాను. సో నేను టీచింగ్ అనేది లయన్స్ క్లబ్లో స్టార్ట్ చేశాను. ఓన్గా 2 అకాడమీస్ కూడా ఆల్రెడీ రన్ చేస్తున్నాను. సో మేడంతో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో దీనిలో భాగంగా చేద్దామని మేడం నేను మాట్లాడుకోవడం జరిగింది. సో అందరికీ అన్ని విధాలుగా మేము హెల్ప్ చేద్దామని, సో మా వంతు కూడా ఇలా బ్యూటీ రంగంలో కూడా ముందుకు రానిద్దామని నేను అనుకుంటున్నానండి. విజయనగరం జిల్లా గర్విడి అవంతి సెయింట్ థెరిస్సా కళాశాలలో ప్రజ్ఞ నేషనల్ లెవెల్ టెస్ట్ ఫెస్ట్ 2026ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ వైస్ చైర్మన్ ముత్తంశెట్టి జ్ఞానేశ్వరి హాజరయ్యారు. ఈ టెస్ట్ ఫెస్ట్లో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేసి చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ కేవి జీడి బాలాజీ, డైరెక్టర్ IIIT శ్రీకాకుళం గెస్ట్ ఆఫ్ హానర్గా పాల్గొన్న కె కిషోర్ కుమార్, బి సురేష్ కుమార్లను శాలువాతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టును పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థులు ఈ దశలోనే తన మేధాశక్తిని పదును పెడితే గొప్ప ప్రాజెక్టులు రూపొందించుకుంటాయని, దాని ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. The latest technology is very difficult, but still the commitment, the integrity, his passion, his interest, his serving nature, that only led him to finally shape the Godavari barrage at Dholeswaram. He suffered for about 1 year with fever, but still he didn't left. Then later on he continued his journey, and that has become the rice bowl of Andhra Pradesh. So integrity, he is able to achieve a number of things. And when you are studying in colleges, ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ పక్ష ఫ్లోర్ లీడర్ సిపి విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్రంగా స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
పారదర్శక పాలన, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు విస్తరణ వంటి అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టవలసిన ప్రాధాన్యత కార్యక్రమాలు, ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధానాలు అమలు చేయాల్సిన అవసరాన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా పాలన ఉండాలని సూచించారు. మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అది చెప్పవలసిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో వారి పైన జస్ట్ వారి విధానం గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మనము అప్పుడు ఉన్న వికృత రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైన విధానంతో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి కావలసిన నిధులను తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధిపై దృష్టి సారిస్తున్న గౌరవ మంత్రివర్యులకి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మొన్న గవర్నర్ గారు ప్రసంగంలో ఏదైతే ప్రసంగం చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వారందరూ కూడా వచ్చి మనల్ని ఏ విధంగా అగౌరవపరిచారు అనేది కూడా మీరందరూ కూడా చూడటం జరిగింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి నుంచి వారు విధానాన్ని చూసి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. వారు చేసిన విధానం ఏంటంటే అధ్యక్ష, మనల్నే కాకుండా గౌరవ గవర్నర్ గారిని అట్లాగే మిగిలిన సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా వారు అగౌరవపరిచినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. డెఫినెట్ గా నాకున్న నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకుని మున్ముందు వారికి తగిన సమాధానం చెప్తారు అధ్యక్ష. ఏదైతే రాక్షస పాలన గురించి మనము మాట్లాడుకుంటున్నామో దాన్ని కూడా ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారి అరాచకాలకి బెదిరింపులకి మన రాష్ట్రం నుంచి అనేక ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ కూడా బయటకు వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఏదైతే అమర్ రాజా బ్యాటరీ ఉందో, ఐబిఎం ఉందో, హెచ్ఎస్బిసి ఉందో, అలాగే ఐటీ కంపెనీస్ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, కియా మోటార్స్ కూడా బయటికి వాళ్ళకి బెదిరింపులు కూడా జరిగిన విషయం మీ అందరికీ. ప్రతి సంవత్సరం పార్తీపురం మన్యం జిల్లా ఏఆర్ బలగానికి వార్షిక పునశ్చరణ తరగతులను నిర్వహించడం ఆనవాయితీ. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు జనవరి 30, 2026 తేదీన జిల్లా సాయుధ దళం పార్తీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు 15 రోజుల వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం మొదలైంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13న జరిగిన ముగింపు మొబిలైజేషన్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ డిఎస్పీ థామస్ రెడ్డి పూల మొక్కతో స్వాగతం పలకగా పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో పోలీస్ దళం ఎస్పీ గారికి సెల్యూట్ సమర్పించారు. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకోగా ఎస్పీ అనుమతితో పరేడ్ కమాండర్ ఆర్ఐ నాయుడు ఆధ్వర్యంలో పోలీస్ దళాలు కవాతు నిర్వహించాయి. దాదాపుగా పోలీస్ మాన్యువల్ ఆర్డర్ ప్రకారం డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సంవత్సరం అంతా కూడా తమ తమ విధుల్లో నిమగ్నమై ఉంటారు. చేర్చుకొని సమాలోచన పరుచుకొని మన యొక్క స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ మళ్ళీ మీ విధుల్లోకి మీ యొక్క ప్రొఫిషియన్సీ పెంచుకొని వెళ్తున్నారు. మీకందరికీ కూడా నా యొక్క అభినందన. 2 weeks చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. విశాఖ వేదికగా ఈ నెల 15 నుంచి 25 వరకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష మిలాన్ 2026 కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఐఎఫ్ఆర్ 19వ మిలాన్ బీచ్ రోడ్లో
సిటీ పరేడ్ జరగనున్నాయి. ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లతో పాటు సుందరీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. విశాఖ సాగర తీరం వేదికగా జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష మిలాన్ సిటీ పెరేడ్ కార్యక్రమాల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న రాష్ట్రపతి రాకతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 18న ఫ్లీట్ రివ్యూ, 19వ తేదీ ఉదయం మిలాన్ ప్రారంభోత్సవం, సాయంత్రం బీచ్ రోడ్ లో అంతర్జాతీయ సిటీ పెరేడ్ ఉంటాయి. 19 దేశాల నౌకా దళాలు 4000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇప్పటికే ఆయా దేశాల జాతీయ పతాకాలు ఆర్కే బీచ్ లో రెపరెపలాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రపతి, రక్షణ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులతో పాటు 2 లక్షలకు పైగా ప్రజలు హాజరు కానున్నారు. సిటీ పెరేడ్ మార్గంలో ఎల్ఈడి స్క్రీన్లు, పిఏ సిస్టమ్, గ్యాలరీలు, బారికేడ్ల ఏర్పాటు చేస్తున్నారు. బీచ్ రోడ్ సుందరీకరణ, డెకరేటివ్ లైటింగ్, పరిశుభ్రత పనులు జోరుగా సాగుతున్నాయి. మత్స్యదర్శి నుంచి వైఎస్ఆర్ వాజ్పేయి విగ్రహాల కూడలి వరకు గ్యాలరీలు, డివైడర్ల సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆ కూడలి వద్ద తీర్చిదిద్దుతున్న పూల వనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని ఈ నెల 15న ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని ఆర్టీసీ ఆర్ఎంజీ జి వరలక్ష్మి తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రములైన పుణ్యగిరి రామతీర్థంకు వచ్చే భక్తులకు ఆటంకాలు లేకుండా సురక్షితమైన ప్రయాణంను అందించేందుకు 40 ప్రత్యేక బస్సులు వేశామని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు రద్దీని పరిగణలోకి తీసుకొని అవసరమైతే ఇంకా ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జిల్లా వాళ్ళు ఈ శివరాత్రి సందర్భంగా మన విజయనగరం జిల్లా భక్తుల కోసం, అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో ఉన్న రామతీర్థాలకు స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రణస్థలం మీదుగా శ్రీకాకుళం జిల్లా డిపో బస్సులు ఒక 20 బస్సులు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మనం విజయనగరం జిల్లా నుంచి 40 బస్సులు రామతీర్థాలకు ప్లాన్ చేశామండి. ఇది రామతీర్థాలకి మన శివరాత్రి సందర్భంగా ఈ బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఇవి ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు, సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి. కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎస్కోట డిపో నుంచి మనకి పుణ్యగిరి దర్శనం నిమిత్తము ఎస్కోట డిపో నుంచి కూడా ఒక 40 బస్సులు ప్లాన్ చేశాము. అదేవిధంగా సన్యాసపాలెం అని అక్కడ కూడా మనకి ఈ దర్శనాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా 5 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సాధారణ ఛార్జీలతో నడుస్తాయి. కాబట్టి భక్తులందరూ ఈ శివరాత్రి పర్వదినాన ఈ దర్శనార్థము ఈ ఆర్టీసీ బస్సులను వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ విజయనగరం స్థానిక తోటపాలెం నందు ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు ఏ సుమన్, సహాయ కార్యదర్శి పి గౌరీశంకర్ మాట్లాడుతూ పీజీ విద్యార్థుల విద్యా హక్కులు దెబ్బతీస్తూ ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తూ జీవో నెంబర్ 77ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవో అమలుతో పీజీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడడమే కాకుండా విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, సిబ్బంది లోటుతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతున్నాయి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో సంవత్సరాలుగా ఖాళీ ఉన్న 3480 ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల పీజీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు. పరిశోధనా కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. విశ్వవిద్యాలయాలు ప్రతిష్ట దెబ్బతింటుంది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అధిక ఫీజుల వసూలు,
అక్రమ ప్రవేశాలు వంటి అంశాలు ప్రభుత్వం కఠినంగా అరికట్టాలి. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని నిరోధించకపోతే సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుంది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18, 19 తేదీలో ఐఎఫ్ఆర్ మిలాన్ వేడుకలు. రాష్ట్రపతి ముర్ము సహా హాజరు కానున్న ప్రముఖులు. జోరుగా సాగుతున్న ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి. ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా సమితి డిమాండ్. ఇతరులకు సాయం చేసే వారికి ఆనందం, దైవానుగ్రహం ఉంటాయి. బ్రహ్మకుమారి మహాశివరాత్రి వేడుకల్లో సిపి శంకరభద్ర బాక్సి. 80 లక్షలు విలువ చేసే చోరీ సొత్తును ఛేదించిన వేపాడ పోలీసులు. కేసు నమోదు చేసి నిందితులు రిమాండ్కి తరలింపు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.